అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి నిత్యం అయితే చిన్న భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో భార్యాభర్తల మధ్య మరి చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి మరి గొడవలు జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద మనుషులు కానీ కూర్చొని మాట్లాడుకుంటారు చిన్న గొడవలు అయితే సర్దిమనిగా వండుకుంటారు కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే ఒక సంచలనం అని చెప్పొచ్చు ఇంకోటి ఇది పోలీసులకు కూడా చాలా మిస్టరీగా అయితే మారింది సో అది ఎక్కడ ఏంటి అనేది అయితే మీకైతే క్లుప్తంగా వివరిస్తాను చదివే ప్రయత్నం చేస్తాను దాని తర్వాత దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ముందుగా విషయం ఏంటి అనేది ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను సో ఇది ఎక్కడ జరిగిందనంటే మరి ఏం జరిగిందనేది ఒకసారి అయితే మీకు చదివి వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రకుంట్లపాలెం మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన గుప్తా వెంకటేశ్వర్లు 4 రోజుల క్రితం భార్యతో గొడవపడి తన 3 పిల్లలను తీసుకొని శ్రీశైలం మీదుగా హాజీపూర్ నుంచి డిండి ప్రయాణం చేసి చివరిగా వెల్దండ మండలం పెద్దాపూరు గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కానీ తనతో తీసుకొచ్చిన 3 పిల్లల ఆచూకీ మాత్రం మిస్టరీగా మారింది వెంకటేశ్వర్లు తన 3 పిల్లలతో చేసిన ప్రయాణంలో సీసీటీవీల దర్యాప్తులో ద్విచక్ర వాహనంపై అచ్చెంపేట పరిధిలోని హాజీపూర్ గ్రామంలో బటర్ఫ్లై డాబా నుంచి కోనేటిపురం టోల్గేట్ మధ్యలో 2 పిల్లలు తన వాహనం పైన కనిపించడం లేదు కల్వకుర్తి పరిధి కొట్రగేట్లోని సన్ రైజ్ దాబా నుంచి వెల్దండ మధ్యలో చివరి 3వ చిన్నారి వాహనం మీద కనిపించడం లేదు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే గాలింపులు అయితే చేస్తూ ఉన్నారు సో అసలు విషయం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఏదైతే ఉంటుందో అక్కడ మరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సో తన భార్యతో అయితే గొడవ పడ్డారు మరి ఏం గొడవ అయిందో ఏంటో తెలియదు కానీ భార్యతో గొడవ పడి తనకున్న 3 పిల్లలను అయితే తీసుకొని మరి బైక్ మీద ఎక్కించుకున్నాడు బైక్ మీద ఎక్కించుకొని ఏం చేసినాడు అక్కడ ప్రకాశం నుంచి శ్రీశైలం వచ్చారు శ్రీశైలం వచ్చిన తర్వాత ఏమైందంటే నీకు చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను మీకు విజువల్స్తో చూపిస్తాను అయితే ప్రకాశం నుంచి మనకు శ్రీశైలం వచ్చాడు బైక్ పైన 3 అతను పిల్లలు ఉంటారు కదా 3 పిల్లల్ని తీసుకొని అయితే శ్రీశైలంకి వచ్చినాడు శ్రీశైలం వచ్చిన తర్వాత శ్రీశైలం నుంచి హాజీపూర్కి వచ్చినారు సో ఇక్కడ చూసుకుంటే మరి 3 ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో 3 పిల్లలు బైక్ మీద ఉన్నారు అక్కడ ఏదైతే టోల్గేట్ ఉంటుంది కదా మనం రోడ్డు మా హైవేల పైన టోల్గేట్ ఉంటాయి ఆ టోల్గేట్లో వాళ్ళ 3 పిల్లలు ఉన్నట్టయితే ఇక్కడ విజువల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ శ్రీశైలం వరకు ప్రకాశం నుంచి శ్రీశైలం వరకు 3 పిల్లలు తీసుకొచ్చినాం 3 పిల్లలు కూడా మరి శ్రీశైలం నుంచి హాజీపూర్కి వచ్చినాడు అక్కడ ఈ 3 పిల్లలు అయితే బైక్ మీద ఉన్నారు సో ఇంతవరకు ఓకే ప్రకాశం డిస్టిక్ నుంచి శ్రీశైలం అయితే వస్తున్నాడు మరి అక్కడి నుంచి తన 3 పిల్లలను అయితే తీసుకొని వస్తున్నాడు మరి అక్కడి నుంచి హాజీపూర్కి అయితే ఆయన ప్రయాణం అయితే కొనసాగించాడు అప్పుడు 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో 3 పిల్లలు కూడా బైక్ పైన ఉన్నారు సో బైక్ పైన ఉన్న తర్వాత హాజీపూర్ నుంచి కోనేటిపూర్ వరకు కూడా ఆయన ప్రయాణం చేసుకుంటూ అయితే వచ్చిన 3 పిల్లలతోని ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి ఒకరే అయినారు అక్కడ 2 మిస్ అయిపోయినారు అక్కడ మిస్ అయిపోయిన విజువల్స్ ఏదైతే మరి బటర్ఫ్లై ఏదైతే డాబా ఉంటుందో మరి ఆ డాబా సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా అక్కడ చూస్తే మరి అక్కడ 3 పిల్లలు ఉండాల్సింది ఇద్దరు మిస్ అయిపోయినారు ఒకరే ఉన్నారు సో దాని తర్వాత ఏమైంది కోనేటిపూర్ నుంచి వెల్దండ వరకు వచ్చిండ్రు వెల్దండ వరకు వస్తే అక్కడ కొట్రా గేట్ అని ఒకటి ఉంటుంది కొట్రా గేట్ దగ్గర మరి సన్ రైజ్ డాబా ఉంటుంది మరి సన్ రైజ్ డాబా దగ్గర ఎవరైతే ఒక్కరు ఉన్నారో ఆ ఒక్కరు కూడా మిస్ అయిపోయారు ఇంకా అంటే మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి హాజీపూర్ వరకు 3 ఉన్నారు సో హాజీపూర్ నుంచి కోనేటిపూర్ వరకు 2 మిస్ అయిపోయినారు అంటే ఒకరే ఉన్నారు సో కోనేటిపూర్ నుంచి వెల్దండ వరకు ఒకరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిస్ అయిపోయినారు ఇక్కడ కొట్రా గేట్ దగ్గర మరి ఏదైతే డాబా ఉంటుందో మరి సన్ రైజ్ డాబా అక్కడ ఆ విజువల్స్లో ఆ ఒక్కరు కూడా లేరు దాని తర్వాత ఏమైంది వెల్దండ నుంచి పెద్దాపూర్కి అయితే ప్రయాణం చేసిండు ఆయన ప్రయాణం చేసి అక్కడ పెద్దాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైవే పక్కన అక్కడ ఆత్మహత్య అయితే చేసుకొని చనిపోయినాడు ఆయన సో ఇది విషయం జరిగింది శ్రీశైలం నుంచి హాజీపూర్ వచ్చిండు హాజీపూర్ నుంచి కోనేటిపూర్ నుంచి పెద్దాపూర్ దగ్గర ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు సో ఈ దారి మధ్యలో వాళ్ళ 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అక్కడ సీసీటీవీ ఏదైతే ఉంటాయో మరి అక్కడైతే కనిపించట్లేదు సో మరి ఆ పిల్లలు ఏమైనారు ఏంటి అని చెప్పేసి ఇప్పటికైతే క్లారిటీ లేదు మరి పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు మరి వాళ్ళకి ఏం కష్టం వచ్చింది ఏం బాధ వచ్చిందో తెలియదు ఇప్పటికీ మరి ఆ పిల్లలు ఏమైనారు మరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి 2 మిస్ కావడం దీని తర్వాత ఇక్కడ 2 మిస్ కావడం సో ఎట్లా జరిగింది మరి ఫైనల్గా వచ్చి మరి పెద్దాపూర్లో అయితే ఆయన ఆత్మహత్య అయితే చేసుకున్నాడు వెంకటేశ్వర్లు సో దానికి సంబంధించి ఎక్కడైతే స్పాట్లో ఆత్మహత్య చేసుకున్నారో మరి అక్కడ పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు మరి 3 పిల్లలు ఎక్కడికి వెళ్ళారు మరి ఏం జరిగింది అనే విషయాలు కూడా లేదు మరి పోలీసులు అయితే ఏదైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారో మరి గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు అక్కడ మీకు దానికి సంబంధించిన విజువల్స్ అయితే కొన్ని ఉన్నాయి అది చూపిస్తాను ఒకసారి అయితే ఇక్కడ చూడవచ్చు మనకు ఈ 3 పిల్లలు అయితే కనిపిస్తూ ఉన్నారు ఏదైతే మనం ఫస్ట్ చూసామో మరి ఫస్ట్ అయితే 3 పిల్లల్ని తీసుకొని వస్తున్నాడు దాని తర్వాత ఏమైంది అందులో 2 మిస్ అయిపోయినారు ఇందాక చెప్పాను కదా హాజీపూర్ నుంచి మా శ్రీశైలం హాజీపూర్ వచ్చేటప్పుడు 3 ఉన్నారు వాళ్ళు సో వీళ్ళు 3 ఉన్నారు
ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. దాని తర్వాత ఏమైంది, ఇద్దరు మిస్ అయిపోయినారు. ఏది హాజీపూర్ నుంచి కోనేటిపూర్ వరకు ప్రయాణిస్తున్న క్రమంలో ఇద్దరు పిల్లలు అయితే మిస్ అయిపోయినారు. సో మిస్ అయిపోయినారు. దాని తర్వాత ఏం జరిగింది, ఇంకా ఇది సేమ్ అనమాట. సో దీని తర్వాత ఎప్పుడైతే మరి ఆ పెద్దాపూర్ వచ్చిందో, పెద్దాపూర్ వచ్చేసరికి మరి అక్కడ ఎవరు లేరు. అంటే ముగ్గురు పిల్లలు కూడా మాయమైపోయారు. అంటే లేదు, బైక్ మీద కనిపించట్లేదు, విజువల్స్లో ఎక్కడో కనిపించట్లేదు. ఫైనల్గా పెద్దాపూర్ దగ్గర ఆయన అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఆ ముగ్గురు పిల్లలు ఏమైనారు ఏంటి అని కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. మరి అచ్చంపేటకు సంబంధించిన పోలీసులు అయితే మరి డ్రోన్స్ ఉంటాయి కదా, మరి డ్రోన్స్ పెట్టి మరి ఆయన ఆత్మహత్య ఎక్కడైతే చేసుకున్నాడో మరి దానికి సంబంధించి కూడా మరి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం డ్రోన్ పెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం అయితే పోలీసులు అయితే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే వెతుకుతూనే ఉన్నారు. మరి ఆయన ఎక్కడెక్కడి నుంచి వచ్చిండో, శ్రీశైలం నుంచి, డిండి నుంచి, మరో ఆ రూట్లో మొత్తం ఎక్కడెక్కడైతే ఆయన ప్రయాణించిండో ఆ పరిసరాలను మొత్తం కూడా డ్రోన్స్ ద్వారా అయితే చేస్తూ ఉన్నారు. మరి ఆయనకు ఎందుకు వచ్చింది, వాళ్ళ భార్యాభర్తల వల్ల గొడవలు ఎందుకు వచ్చినాయి, మరి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అసలు ముగ్గురు పిల్లలను తీసుకొని ఎందుకు వచ్చిండు ఆయన వచ్చిన పిల్లలు ఏమైనారు అనే విషయాలు కూడా మరి ఇప్పటి వరకు అయితే పూర్తిగా తెలియలేదు. మరి పోలీసులు అయితే మొత్తానికైతే మరి గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మరి అది ఇంత క్లూ కూడా ఎక్కడ దొరకట్లేదు. మరి ఆ పిల్లలు ఏమైనారు ఏంటి, మరి ఒకరొకరు ఎట్లా మిస్ అయినారు, అందరూ ఆ పిల్లలు ముగ్గురు అనేది ఎందుకు మిస్ అయినారు, సో ఎక్కడ మరి ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళకైతే పోలీసులకైతే ఇప్పటివరకు అయితే ఆచూకైతే తెలుస్తలేదు. మొత్తానికైతే మరి అక్కడ చుట్టుపక్కల అటవీ ప్రాంతం అయితే ఉంటుంది కదా, అటవీ ప్రాంతం, మరి రోడ్డు పక్కన హైవే మొత్తం కూడా మరి అచ్చంపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు అయితే పోలీసులు అయితే మరి మొత్తం కూడా అక్కడ వెతుకుతూ ఉన్నారు. చెరువులు కావచ్చు, మనకు ఎక్కడెక్కడైతే అనుమానాస్పదంగా ఉంటాయో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడ పోయారు ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. మరి డ్రోన్కి సంబంధించిన విజువల్స్ అయితే చూడవచ్చు. మరి మొత్తం కూడా ఈ విధంగా అయితే చూస్తున్నారు. నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మరి ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న గొడవలకైతే మనం నిత్యం అయితే చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న పంచాయతీల వల్ల చంపుకోవడం, కొట్టుకోవడం, సో ఇలాంటి అయితే సంఘటనలు చూస్తున్నాం. మరి ఎందుకు వచ్చింది, మరి ఏం పంచాయతీ, చిన్న పంచాయతీలే ఉంటాయి ఏవైనా కానీ. సో అలాంటి పంచాయతీల కోసం మరి తీసుకొచ్చి పిల్లలను ఆ విధంగా చేయడం, మరి ఎక్కడ పోయారో కూడా తెలుస్తలేదు ఇంతవరకు. మరి వాళ్ళు ఉన్నారా, ఎక్కడైనా బ్రతికి ఉన్నారా లేదా అనే విషయం కూడా సస్పెన్స్గా అయితే మారింది. మరి పోలీసులు అయితే మరి చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ కూడా వాళ్ళకైతే ఇంతవరకు ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. మరి ఎందుకు ఇట్లా సమాజంలో మరి ఇలాంటి చిన్న గొడవలకు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనేది కూడా అర్థమవుతలేదు. సో ఈ విజువల్స్ అయితే చూడొచ్చు. మరి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ విధంగా అయితే వాళ్ళైతే చర్యలు అయితే చూస్తూ ఉన్నారు, మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. ఏంటి, ఎక్కడ ఏం జరిగింది, ఏమైనా క్లూ దొరుకుతుందా లేదా అని చెప్పేసి పోలీసులు కూడా మొత్తం అయితే ఆ విధంగా అయితే చూస్తున్నారు. సో ఇది చూడొచ్చు. ఇక్కడ ముగ్గురు అయితే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు అయితే అక్కడి నుంచి అయితే బైక్ మీద కనిపించట్లేదు ఆ టోల్ గేట్ దగ్గర. మరి ఇక్కడ కూడా ఒక్కరే ఉన్నారు. సో ఏం జరిగింది ఏంటి అని కూడా ఇప్పటివరకు అయితే పోలీసులకైతే అస్సలు ఇంత క్లూ కూడా దొరకట్లేదు. మరి మొత్తానికైతే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరి ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి సమాజంలో, మనము నిత్యం చూస్తుంటాం. చిన్న గొడవలకే ఇలాంటివి చేసుకోవడం కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. నిజంగా అమ్మాయిలు, నిజంగా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి అని కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. మరి ఆయన బైక్ మీద తీసుకొచ్చి మరి మధ్య మార్గంలో దింపేశారా, లేదంటే ఎక్కడన్నా వదిలేశాడా, లేదంటే ఇంకా ఏమన్నా మరి జరగరాంది ఏమన్నా జరిగిందా అనేది కూడా మరి పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మరి ఇలాంటివి అయితే మరి నిజంగా బాధాకరం అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసినప్పుడు. మొత్తానికైతే మరి పోలీసులు అయితే చూస్తున్నారు. ఇంతవరకు అయితే మరి ఎలాంటి సమాచారం అయితే దొరకలేదు ఇంకా దానికి సంబంధించి విషయాలు ఇవన్నీ కూడా.